ఇంతవరకు సెప్టెంబర్ 15న రిటైర్ కాబోతున్న మన ప్రధాని మోడీ గారి స్థానంలో ఎవరు వస్తారు అనే దాని గురించి రకరకాల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. చివరికి లేదు ఆయన్నే ఉంచుతారు, ఇలాంటి రాజకీయ సంక్షోభం సమయంలో ఆయన ఉంటేనే బాగుండును అని ఒక 3-4 రోజులు చక్కర్లు కొట్టింది. మరి ఇలాంటి పుకార్లు షికారులు చేస్తున్న సమయంలో కొత్తగా ఆదిత్య మన యూపీ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ ఆయన పేరు బయటకు వస్తున్నది. చాలామంది అప్పట్లో ఏం చెప్పారంటే ఈయన చాలా కఠినంగా ఉంటారు, బుల్డోజర్ తో తీర్పులు చెప్తూ ఉంటారని చెప్పేసి దానివల్ల ఇతనికి ప్రధానమంత్రి అవడానికి అవకాశాలు తక్కువ అని అంటారు అని రకరకాల అనలిస్టులు చెప్తూ ఉన్నారు, ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఎలా వచ్చింది, యోగి ఆదిత్యనాథే ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది అని ఆర్ఎస్ఎస్ చెప్పిందని ఎక్కడ వాళ్ళు ప్రకటన చేయలేదు. అనలిస్టులు వాళ్ళ ఇష్టం. మరి టీవీ వాళ్ళకి టైం చాలా ఎక్కువ ఉంటుంది కదా, ఆ టైం నింపాలంటే మా అలాంటి అనలిస్ట్ని పిలిచి ఏదో ఒకటి వాగిస్తూ ఉంటారు. ఆ వాగంలో పస ఉంటుందో ఉండదో చెప్పలేం. ఒకప్పుడు లాటరీలో ఇది వాళ్ళకి చెప్పింది కరెక్ట్ అయింది అనుకోండి, ఆహా ఓహో అంటారు. మరి ఇవన్నీ రాజకీయాల్లో, జర్నలిజంలో కూడా రాజకీయాలు. బట్ ఏం చేస్తాయి, ఎవరి అభిప్రాయం వాడిది. బట్ ఏదైనా సరే మంచివాడిని కరెక్ట్గా ఎన్నిక చేస్తారు అని నా పర్సనల్ ఉద్దేశం. ఎందుకంటే వెనక ఉన్నది ఆర్ఎస్ఎస్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు అని గట్టిగా నమ్మే ఒక సంస్థ. ఎంతకన్నా మన భారతదేశంలో ఇంకొక సంస్థ అనేది లేనే లేదు ఆర్ఎస్ఎస్ మించిన ఇది. కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మంచిది, అది దేశానికి మనకి క్షేమకరంగా ఉంటుంది, దాన్ని ఆహ్వానిద్దాం. ఇలాంటి ధైర్యంగా చెప్పే ఈ యొక్క సందేశాలు మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ.